Hello my dear friends, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఐఏసి, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ vocabulary enrichment. నేను మీ కిరణ్ సార్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద కంటెంట్ రిలేటెడ్ టు 27th ఆఫ్ మార్చ్. సో 27th మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్, ఎడిటోరియల్, vocabulary అండ్ అసైన్మెంట్ ఆఫ్ ద డే. సో అసైన్మెంట్ ఆఫ్ ద సొల్యూషన్, నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఆఫ్ ద డేకి సంబంధించినటువంటి సొల్యూషన్తో మనం మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఆర్ యూ రెడీ గైస్? రైట్. సో చెక్ చేసుకోండి ఎవరెవరైతే ఆన్సర్స్ చేశారో చేయలేకపోయారో. ప్లీజ్ గో త్రూ ద ఆన్సర్స్ వన్స్. ఎందుకు చేయలేకపోయారో దాన్ని జాగ్రత్తగా నోట్స్లో రాసుకోండి, ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. మీ ఇంప్రూవ్మెంట్ని మీరే ట్రాక్ చేసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ట్రాక్ యువర్ పర్ఫార్మెన్స్. మీ పర్ఫార్మెన్స్ని మీరు ట్రాక్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటమ్మా, ఒక 9-lettered వర్డ్ పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్గా చెప్పుకున్నాం ఇక్కడ. రైట్. గ్రాండియర్ అనే మీనింగ్ వస్తుంది. రైట్. మ్యాగ్నిఫిసెన్స్, రిచ్నెస్, దాన్ని ఏమంటాం? మీకు ఇంకొక బైక్ పేరు అని కూడా చెప్పలేదా అది? ఓకే. ఇట్స్ ఆల్సో ద నేమ్ ఆఫ్ అ బైక్, ఒక ఓల్డ్ బైక్. ఇప్పుడు ఎక్కువగా కనబడట్లేదు కానీ బట్ ఆ పేరుతో బైక్స్ కూడా ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. రైట్. అవైలబుల్ ఉండేవి. ఇప్పుడైతే రిలీజ్ అవుతున్నాయో లేదో నాకైతే అంత ఐడియా లేదు. ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ ప్రపంచంలో మనం ప్రస్తుతానికి అంతా ఎలక్ట్రిక్ అయిపోయింది కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ స్ప్లెండర్ అమ్మ. SPLENDOUR, స్ప్లెండర్. స్ప్లెండర్ అంటే గ్రాండియర్, రిచ్నెస్ అనే సెన్స్లో వాడతాం. రైట్. రిచ్నెస్, మ్యాగ్నిఫిసెన్స్. మ్యాగ్ని అంటే చాలా పెద్దది, సంథింగ్ బిగ్. మ్యాగ్నిఫిసెంట్ అంటే ఒక రకంగా పెద్ద మనసు ఉండడం, అంటే కైండ్ అని చెప్తాం కదా. మ్యాగ్నిఫిసెంట్, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. దాని నౌన్ ఫామే మ్యాగ్నిఫిసెన్స్. దిస్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ దట్ యాడ్జెక్టివ్. సో మ్యాగ్నిఫిసెంట్ ఈస్ కైండ్. రైట్. అలానే మ్యాగ్నిఫిసెన్స్ అంటే కైండ్నెస్. రైట్. పెద్ద మనసు ఉండడం. రైట్. నెక్స్ట్, కమింగ్ టు దిస్ ఫిల్లర్స్. రోబస్టా కాఫీ ఫార్మర్స్ in South India are dash post harvest with their produce dash an all-time high price. Robusta coffee farmers in South India are dash. చూసారా, ఇది స్టేటివ్ వర్బ్ కదమ్మా. స్టేటివ్ వర్బ్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏం మిస్ అయినట్టుగా మనం యాడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. ఓకే. అదే ఆర్ డాష్ బై అని వచ్చింది అనుకోండి, అది మనం ప్యాసివ్ వాయిస్గా అనుకొని V3 అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇట్ ఈస్ అ స్టేట్ వర్బ్. సో ఖచ్చితంగా ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై అన్ అడ్జెక్టివ్. విత్ దేర్ ప్రొడ్యూస్ డాష్ అంటే ఇది మనకి పార్టిసిపుల్ అనిపిస్తుంది, ఇది పార్టిసిపుల్. ఓకే. అంటే ఒక వర్బ్లా కనిపించే, దట్ ఈస్ నథింగ్ బట్ పార్టిసిపుల్. విత్ దేర్ ప్రొడ్యూస్ అంటే వారు పండించిన దాన్ని మనం ప్రొడ్యూస్ అంటాం. రైట్. జనరల్గా ప్రొడ్యూస్ని వర్బ్గా వాడతాం, కానీ ఇక్కడ దేర్ ప్రొడ్యూస్ అన్నాడు అంటే ఇది నౌన్గా వాడటం జరిగింది. ఇది అబ్జర్వ్ చేశారా? ఓకే. నౌన్గా వాడాడు ప్రొడ్యూస్ అంటే వాళ్ళు పండించినటువంటి పంట. రైట్. దట్ ఈస్ అంటే ఇక్కడ కాఫీ, రిలేటెడ్ టు కాఫీ, దట్ ప్రొడ్యూస్. రైట్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆల్ టైమ్ మనకి ఇప్పుడు యాడ్జెక్టివ్ పాజిటివా నెగిటివా సార్ అనే డౌట్ రావాలి. సో పోస్ట్ హార్వెస్ట్ అంటే ఏంటమ్మా? తీసిన తర్వాత, హార్వెస్ట్ చేసిన తర్వాత అంటే మొక్కల్ని, ఆ పంట చేతికి వచ్చిన తర్వాత. పోస్ట్ హార్వెస్ట్ విత్ దర్ ప్రొడ్యూస్, ఆ వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో ద డాష్ అండ్ ఆల్ టైమ్ హై ప్రైస్, ఎప్పుడు చూడనంత ఎక్కువ ప్రైస్ అనేది దాని ద్వారా రావటం జరిగింది. ఆల్ టైమ్ హై అంటే ఇప్పటివరకు ఎప్పుడు కూడా అంత ప్రైస్ పలకలేదు. రైట్. సో విత్ దర్ ప్రొడ్యూస్ డాష్ అండ్ ఆల్ టైమ్ హై. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆప్షన్స్ని అబ్జర్వ్ చేశారా? ఓకే. రీచ్, ఇది పార్టిసిపులా? ఈడీ కానీ ఐఎన్జీ కానీ ఉంటాయి జనరల్గా, మీకు చెప్పాను కదా పార్టిసిపుల్స్. రైట్. అంటే ఇది కాదు, బీని తీసేయండి. అయితే ఆల్ టైమ్ హై ప్రైస్ అన్నాడు కదా. ఆల్ టైమ్ హై ప్రైస్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫార్మర్స్ ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారా? భయపడతారా? హారిఫైడ్ అంటే ఏంటి? భయభ్రాంతులకు గురి కావడం కాదు, రాంగ్. హారిఫైడ్ అంటే భయభ్రాంతులకి, హారర్, హారిఫైడ్. తర్వాత జుబిలెంట్, ఎక్స్టాటిక్, ఈ రెండు చూసారా పాజిటివ్ వర్డ్స్. జుబిలెంట్ యాడ్జెక్టివే, ఎక్స్టాటిక్ కూడా యాడ్జెక్టివే. ఎక్స్టసీ అనే పదం విన్నారు కదా. ఎక్స్టసీ ఈజ్ ద నౌన్, ఎక్స్టాటిక్ దిస్ ఈస్ ద యాడ్జెక్టివ్. ఇది యాడ్జెక్టివ్, ఇది నౌన్. ఈ రెండు కూడా హ్యాపీనెస్ని తెలిపే పదాలు.
రైట్, డిగ్రీ ఆఫ్ హ్యాపీనెస్. వెరీ హ్యాపీ అని చెప్పడాన్ని మనం ఎక్స్టసీ అనే పదంతో వాడతాం. ఎక్స్టాటిక్ యాడ్జెక్టివ్, రైట్. జుబిలెంట్ ఇది యాడ్జెక్టివ్. ఈ రెండు కూడా పాజిటివ్ యాడ్జెక్టివ్సే. ఇప్పుడు చూడాలి, రికార్డెడ్ అండ్ ఆల్ టైమ్ హైయా, ఫెచ్చింగ్, రైట్. రికార్డెడ్ అనేది బేసిక్గా మనం వర్బ్గానే వాడతాం. ఇది చూడండి, విత్ దేర్ ప్రొడ్యూస్ ఇంగ్ ఫామ్ రావాలి, రైట్. విత్ దేర్ ప్రొడ్యూస్ ఫెచ్చింగ్ అంటే అంత అప్టైనింగ్. ఫెచ్ అంటే అప్టైన్ అనే మీనింగ్ వస్తుంది. అప్టైనింగ్ అనే సెన్స్ రావాలి, రైట్. దట్ ఈస్ ఫెచ్. ఆప్షన్ సి షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. హార్వెస్ట్, ప్రొడ్యూసింగ్, ఓకే, ప్రొడ్యూసింగ్, అప్టైనింగ్, ఫెచ్చింగ్ ఇట్లా రావచ్చు, రైట్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రికార్డింగ్ అనొచ్చు, రికార్డెడ్ అంటే ఇంకా తప్పు, అది పోయింది, రైట్. సో ఆప్షన్ ఈజ్ సి. సి అనేది కరెక్ట్గా పెట్టిన వాళ్ళు, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు రివిజన్ వొకాబులరీ. నిన్న నేర్చుకున్న ఎడిటోరియల్లో వచ్చిన వర్డ్స్ని ఎవరైతే నిన్న ఎడిటోరియల్ ఫాలో అయ్యి ఉంటారో వాళ్ళు ఈజీగా దీన్ని ఆన్సర్ చేయగలరు, రైట్. సో ఒకసారి చూద్దామమ్మా. సార్డిడ్ అన్నాడు. సార్డిడ్ స్కీమ్ అని వచ్చింది టైటిల్, గుర్తుందా? సార్డిడ్ అంటే ఏంటమ్మా? అన్ప్లెజెంట్, అగ్లీ, ఇమ్మోరల్ అని చెప్తాం కదా, అనైతికం. సో ఆ సెన్స్లో మనం వాడతాం. అంటే సార్డిడ్ అనేది యాడ్జెక్టివ్, అది కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్, రైట్. అంటే అన్ప్లెజెంట్ అంటే ఏంటమ్మా? చూడండి, ఇమ్మోరల్ అని చెప్పచ్చా? కాదు. చెత్త స్కీమ్ అని సార్డిడ్. మర్కీ అంటామమ్మా, ఎఫ్. మర్కీ అన్నా డర్టీ అన్నా రెండు కూడా సేమ్. మర్క్ అంటే డర్ట్, మర్కీ అన్నది యాడ్జెక్టివ్, మర్క్ అన్నది నౌన్, రైట్. దాన్నే మనం ఫిల్తీ అని చెప్పచ్చు, రైట్. ఫిల్దీ అన్నా సేమ్, డర్టీయే. ఫిల్దీ, ఆర్ యూ కెన్ యూజ్ ద వర్డ్ షాబీ. షాబీ అన్నా, ఫిల్దీ అన్నా, డర్టీ అన్నా, మర్కీ అన్నా ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ విచ్ ఆర్ నెగటివ్ ఇన్ సెన్స్. తర్వాత ఒపేక్ అమ్మ. ఒపేక్ ఇది నెగటివే. ట్రాన్స్పరెంట్, ఒపేక్ అని చెప్పుకున్నాం. పారదర్శకంగా ఉండడాన్ని వాట్ వీ కాల్ ట్రాన్స్పరెంట్. ఒపేక్ అంటే సో విచ్ డస్ నాట్ అలౌ, అంటే మీకు ఏం జరుగుతుందో క్లియర్గా కనిపించకపోవడం, పారదర్శకంగా లేకపోవడం, దట్ ఈజ్ ఒపేక్. అంటే నాట్ ఓపెన్ అంటే ఏం చెప్పచ్చు మనం? అబ్స్క్యూర్ అని చెప్పచ్చు. డి. అబ్స్క్యూర్ అంటే ఏంటమ్మా? తెలియకపోవడం, ఏం జరుగుతుందో మనకి తెలియకపోవడాన్ని అబ్స్క్యూర్ అంటాం, రైట్. సో దట్ ఈస్ క్లౌడీ అనొచ్చు, ఓకే, క్లౌడీ అనొచ్చు. ఆర్ యూ కెన్ సే అంబిగ్యుయస్, నాట్ క్లియర్, అంబిగ్యుయస్, రైట్. ఈ వర్డ్స్ అన్ని మనం విచ్ ఈస్ నాట్ ష్యూర్, వెన్ యూ ఆర్ అన్సర్టైన్, ఓకే, దెర్ ఇస్ నో క్లారిటీ. ఒపాక్, ఒపాసిటీ, ఒపాక్ యాడ్జెక్టివ్, దాని నౌన్ ఫామ్ ఒపాసిటీ. ఒపాసిటీ ఈజ్ ద నౌన్ ఫామ్, ఐటీవై కాబట్టి. తర్వాత ప్రాడ్ అమ్మ. ప్రాడ్ అంటే ఏంటి? ప్రాడ్ అంటే ఎవరైనా బలవంతం చేయడం, ఎవరైనా వెనక నుంచి తొయ్యటం అనే సెన్స్లో, పుష్ చేయడం అనే సెన్స్లో, పుష్ అనే సెన్స్లో వచ్చే వర్డ్ ఏదో చూడండి. ఇప్పుడు ప్రాడ్ వర్బ్ కాబట్టి మన ఆన్సర్ కూడా వర్బ్ అయి ఉండాలి. చూడండి, పుష్ అనే మీనింగ్ వచ్చేది నడ్జ్. పుష్ అనొచ్చు, నడ్జ్ అనొచ్చు, పోక్ అనొచ్చు. పుష్, పోక్, రైట్. పుష్ అన్నా, పోక్ అన్నా, థ్రస్ట్ అన్నా ఒత్తిడి చేయడం, రైట్, తొయ్యడం, రైట్. దట్ ఈస్ బి, ప్రాడ్. తర్వాత ప్రపౌండ్, ఇది కూడా వర్బే. ప్రపౌండ్ చేయడం అంటే ప్రపౌండెడ్ బై అంటే సజెస్టెడ్ బై, రికమెండెడ్ బై. ఓకే, మనకి యూనియన్ గవర్నమెంట్ని ఉద్దేశించి ఎలక్టోరల్ బాండ్స్ ప్రపౌండెడ్ బై ద యూనియన్ గవర్నమెంట్ అని వచ్చింది. సో విచ్ ఈస్ సజెస్టెడ్ బై అనొచ్చు, లేదంటే యూ కెన్ యూజ్ ద వర్డ్ రికమెండ్. రికమెండ్ అన్నా సజెస్ట్ అన్నా బోత్ మీన్ ద సేమ్. సో దాంతోపాటు మీరు ప్రపోజ్ అని, ఆఫర్ అని కూడా చెప్పచ్చు. ప్రపోజ్, రైట్, ఆఫర్. సో ఆల్ దీస్ ఆర్ సినానిమ్స్. ఆఫర్, రికమెండ్, ప్రపోజ్, సజెస్ట్. నెక్స్ట్ స్క్యూడ్, రైట్. స్క్యూడ్ విచ్ ఈస్ నథింగ్ బట్ నెగటివ్ యాడ్జెక్టివ్. అంటే స్క్యూడ్ అంటే ఏంటమ్మా? సరిగ్గా లేదు, ఓకే, ఈవెన్గా లేదు అని చెప్పడం. అన్ఈవెన్, చూసారా? లాప్ సైడెడ్ అని కూడా అంటాం. లాప్ సైడెడ్ అంటే ఏంటి? ఒక సైడ్ ఎత్తుగా, ఇంకో సైడ్ పల్లంగా, అంటే దెర్ ఈజ్ నో ఈవెన్నెస్ అని మనం ఏమంటామంటే స్క్యూడ్ అని అంటాం, రైట్. ఆ బాండ్ స్కీమ్ని ఉద్దేశించి మనం ఆ పదంతో సూచిస్తాం, రైట్. దట్ ఈస్ అన్ఈవెన్, ఓకే. బెండ్, టిల్ట్ అని చెప్పచ్చు. బెండ్ ఆర్ టిల్ట్, ఆ సెన్స్లో మనం వాడచ్చు. తర్వాత అన్స్క్రప్యులస్,
ఓకే, ఇది కూడా యాడ్జెక్టివ్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ నెగటివ్ సెన్స్, రైట్. స్క్రప్యులస్ ఈజ్ ఏ పాజిటివ్ వర్డ్. స్క్రప్యులస్ అంటే మారల్ అని, అలానే అన్స్క్రప్యులస్ అంటే అనైతికం, అనైథికల్, ఇమ్మారల్ అనే సెన్స్లో వాడతాం. ఏ కెన్ యూజ్ ద వర్డ్ అన్ఎథికల్ ఆర్ immoral, both are negative adjectives. Okay, so devious అనొచ్చు, fraudulent అనొచ్చు, immoral, ఇవన్నీ కూడా negative adjectives. Devious. Okay, these are the things related to your vocabulary, right? Yesterday's revision vocabulary. Now let us move on to today's editorial. What is the title? ఈరోజు స్టాప్ ద వార్ అనే టైటిల్తో మనకి ఈరోజు క్లియర్గా కనిపిస్తుంది ఎడిటోరియల్. స్టాప్ ద వార్ అంటున్నాడు. అయితే వార్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటమ్మా? రష్యా ఉక్రెయిన్ వారు, లేదంటే ఎవరమ్మా చెప్పండి? ఇజ్రాయిల్ను పాలస్తీన్, గాజా, రైట్. గాజా ప్రాంతం మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది కదా, కంటిన్యూస్గా వార్ జరుగుతుంది. ఆ నేపథ్యంలో మనం ఈరోజు వార్ని ఎలా అయినా ఆపేయండి అని ఎవరు చెప్తున్నారు? ఇజ్రాయిల్ మస్ట్ హీడ్ ద యుఎన్ఎస్సి రెజల్యూషన్ ఫర్ ఏ సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ అంటే ఏంటమ్మా? బేసిక్గా కాల్పుల విరమణ అంటాం తెలుగులో. సీజ్ ఫైర్ అంటే అర్థం ఏంటి అంటే ఇకపై యుద్ధం ఆపేసేయండి, రైట్. శాంతి మార్గంని అనుసరించండి, చర్చలు చేసి మనం ఒక సొల్యూషన్కి వద్దాం తప్ప అనవసరంగా ప్రాణ నష్టాన్ని ఆపాలి. వారి వల్ల వచ్చే నష్టం ఏంటి? ఆస్తి నష్టం ఎలాగో ఉంటుంది, దాన్ని మనం రికవర్ చేసుకోవచ్చు కావాలంటే, కానీ ప్రాణం నష్టపోతే మనం తిరిగి దాన్ని సంపాదించుకోలేం. సో ప్రాణ నష్టాన్ని మనం నివారించడమే ముఖ్య ఉద్దేశం, రైట్. సీజ్ ఫైర్. అనవసరంగా మిగతా వాళ్ళు బలైపోవడం, రైట్. దాన్ని ఆపాలంటే వారిని ఆపాల్సిందే. అయితే యుఎన్ఎస్సి ఒక రెజల్యూషన్ని పాస్ చేసింది, తీర్మానం అంటాం తెలుగులో. రెజల్యూషన్ అంటే అర్థం ఏంటమ్మా? తీర్మానం. అయితే ఇజ్రాయిల్ మస్ట్ హీడ్ అంటే ఏంటమ్మా? పే అటెన్షన్. హీడ్ అంటే పే అటెన్షన్ అనే సెన్స్తో వాడతాం. దట్ ఈస్ హీడ్, పేయింగ్ అటెన్షన్. దాన్ని పెడచెవిని పెట్టకుండా దాన్ని కన్సిడర్ చేయడం, దాన్ని వినటం, దాన్ని ఆచరించడం అనే సెన్స్లో వాడతాం. ఖచ్చితంగా ఇజ్రాయెల్ పాటించాల్సిందే యుఎన్ఎస్సి ఇచ్చినటువంటి తీర్మానాన్ని. దేనికోసం ఇచ్చిన తీర్మానం? కాల్పుల విరమణ చేయాలి అనేటువంటి ఒక తీర్మానాన్ని అయితే పాస్ చేయడం జరిగింది. యుఎన్ఎస్సి అంటే మనకి గుర్తు రావాల్సింది ఏంటి? P5 మెంబర్స్ కదా, పవర్ఫుల్ 5 పర్మనెంట్ మెంబర్స్. అవి ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, రైట్. యాక్చువల్గా మీకు ఏంటంటే యూకే, యుఎస్, రష్యా, అంతేనా, చైనా అండ్ ఫ్రాన్స్, వీటిని మనం పర్మనెంట్ 5 అంటాం. ఇంకా మెంబర్స్ ఉంటారు, రైట్. ఐ థింక్ ఇంకో 15 మెంబర్స్ ఉంటారు, మొత్తం 20. అందులో 5 పర్మనెంట్ మెంబర్స్ అనమాట, రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈ రెజల్యూషన్లో 5గురిలో ఒక్కరు కూడా కన్సిడర్ చేయకపోతే, దాన్ని ఒప్పుకోకపోతే అది పాస్ అవ్వదు. జనరల్గా మనకేం తెలుసు? మెజారిటీ, ఇప్పుడు ముగ్గురు ఒక దానికి ఓటేసి ఇద్దరు ఓటేయకపోతే మనం ఏమంటాం? 3-2 మెజారిటీతో గెలిచిందని చెప్తాం. సో మెజారిటీ ఎక్కడుంటే అది పాస్ అయిపోతుంది అనుకుంటాం జనరల్గా, మనకున్నటువంటి న్యాచురల్ కన్వెన్షన్. కాకపోతే యుఎన్ఎస్సి కన్వెన్షన్లో ఒకటి రెజల్యూషన్ పాస్ అవ్వడం అంటే అందరూ దానికి ఆమోదం తెలిపితేనే అది రెజల్యూషన్గా పాస్ అవ్వడం జరుగుతుంది. లేదంటే ఎవరైనా దాన్ని, ఒక పదం ఉంటుందమ్మా, వాట్ వీ సే దట్, పదంతో చెప్తారు అది, దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడాన్ని ఒక పదంతో చెప్తారు, అది ఎక్కడో ఉంటుంది, వీటో. ఎస్, వీటోని వాడటం. వీటో అంటే అర్థం ఏంటమ్మా? అంటే దాన్ని కన్సిడర్ చేయట్లేదు, దానికి అగెయిన్స్ట్గా ఓట్ చేయడం. ఓటింగ్ అగెయిన్స్ట్ ఏ ప్రపోజల్ ఈజ్ వీటో. అంగీకరించకపోవడాన్ని వీటో అంటాం, రైట్. వీటోని ఉపయోగించదంటే ఏదైనా అది పాస్ అవ్వదు. ఇంకా ప్రతి కంట్రీ కూడా ఓకే మద్దతు ఇస్తేనే, ఓట్ చేస్తేనే అప్పుడు అది రెజల్యూషన్గా పాస్ అవుతుంది. అందుకే యుఎన్ఎస్సి రెజల్యూషన్ పొందడం అనేది చాలా కష్టం. 5 కంట్రీస్లో యూజువల్గా మనకి యుఎస్, యూకే, ఫ్రాన్స్ ఒకవైపు ఉంటాయి, రష్యా, చైనా ఒక బ్లాక్ కింద ఉంటాయి. సో ఈ రెండు ఏమైనా మద్దతు తెలిపితే ఈ 3 దానికి వ్యతిరేకంగా ఉంటాయి. సో ఇట్లా జరుగుతుంటాయి, రైట్. సో అందువల్ల ఒక ఏకాభిప్రాయంకి రావడం అనేది అంత సులువు కాదు. సో దట్ ఈస్ బేసికలీ యుఎన్ఎస్సి రెజల్యూషన్. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎప్పటి నుంచో ఇండియా కూడా పర్మనెంట్ మెంబర్ కావాలన్నట్టుగా ఎప్పటి నుంచో కోరుకుంటుంది. దానికి అన్ని అర్హతలు ఉన్నా కూడా అది యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్ సాధించలేకపోతుంది. సో అది ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉంది, రైట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఆర్టికల్. మొత్తం మీద ఆర్టికల్ని ఒకసారి మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం, రైట్. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్గా మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్. వీడియోని పాజ్ చేసుకోండి, చదవండి,
తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? రైట్. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. 5.5 months after Israel's assault అంటే తెలుసు కదా, అటాక్ on Gaza began, in which 32,000 Palestinians have been killed. 32,000 మంది పాలస్తీనియల్ని బలిగొన్నది ఆ యుద్ధం. అది కూడా 5.5 నెలలుగా నడుస్తూనే ఉంది. ఇజ్రాయెల్ అటాక్ చేస్తూనే ఉంది గాజా మీద. 5.5 months అన్నాడు కదా, 5.5 నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంది గాజా మీద. దగ్గర దగ్గర 32,000 మంది పాలస్తీనియన్లు వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. Another 74,000 injured, more than 90% of the enclave's population displaced, and nearly all of them pushed into a devastating hunger crisis. చూసారా, 74,000 మంది క్షతగాత్రులు అంటాం కదా, గాయాల పాలయ్యారు. అలానే ఆ ఎంక్లేవ్ అంటే గాజా స్ట్రిప్లో ఉండేటువంటి పాలస్తీనియన్స్ని ఉద్దేశించి అక్కడ హమామ్స్ ఉన్నారన్నట్టుగా సస్పెక్ట్ చేసి వారి మీద దాడి చేస్తున్నారు కదా. కాకపోతే అమాయక ప్రజలు, అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ అనవసరంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అది చాలా అనైతికం, రైట్? వెరీ క్రూయల్ యాక్ట్, వెరీ బ్రూటల్. కంప్లీట్గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ అన్నీ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి కూడా, రైట్? సో ఎన్క్లేవ్ అంటే అక్కడ ఆ భూభాగం, రైట్? ఒక పెద్ద ఏరియాలో ఉండే ఇంకొక పోర్షన్ని మనం ఎన్క్లేవ్ అంటాం. ఒక టెరిటరీలో ఉండే ఇంకో చిన్న సబ్ పార్ట్నే మనం ఎన్క్లేవ్ అంటాం. అక్కడ ఉన్నటువంటి జనాభా దగ్గర దగ్గర 90%, అంతకంటే ఎక్కువ జనాభానే అక్కడ నుంచి స్థానచలనం, డిస్ప్లేస్ అంటే ఏంటమ్మా, స్థానచలనం అంటే ప్లేస్ మారిపోయారు, వేరే చోట్లకి వెళ్ళిపోయారు అనమాట ప్రాణాలని కాపాడుకోవడానికి. అండ్ నియర్లీ ఆల్ ఆఫ్ దెమ్ పోస్డ్ ఇన్ టు అ డివాస్టేటింగ్ హంగర్ క్రైసిస్. సో ఇక్కడ అంతా ఆపరేషన్స్ అన్నీ ఆగిపోయాయి, ట్రేడ్ లేదు, రైట్? ఆక్యుపేషన్స్కి వెళ్దామన్నా మనీ లేదు, ఫుడ్ ప్రిపేర్ చేసుకుందామంటే కొందాం, ఏమి చేద్దామన్నా మనకి అన్ని ఆపరేషన్స్ ఆగిపోయి, యుద్ధం జరుగుతుంది కాబట్టి. సో దానివల్ల ఏంటి, ఆకలి చావులకి దారితీస్తుంది, హంగర్ క్రైసిస్, రైట్? సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. డివాస్టేటింగ్ అంటే ఏంటమ్మా, డ్యామేజింగ్, ఎక్స్ట్రీమ్లీ, ఓకే, డిస్ట్రక్టింగ్ అనే సెన్స్లో వాడతాం. డిస్ట్రక్షన్, కంప్లీట్గా దాన్ని డ్యామేజ్ చేయడం అనే సెన్స్లో డివాస్టేటింగ్ అని అంటాం. సో హంగర్ క్రైసిస్లోకి వెళ్ళిపోయారు. ఆల్ ఆఫ్ దెమ్ పుష్డ్ ఇంటూ, నెట్టివేయబడ్డారు అని చెప్తున్నాడు. బికాస్ ఆఫ్ దిస్ వార్ దట్ ఈస్ బీయింగ్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ లాస్ట్ 5.5 months. The UN Security Council on March 25th called for an immediate ceasefire and release of all hostages held by Hamas. చూసారా, హోస్టేజెస్ అంటే తెలుసు కదా మీకు, బందీలుగా ఉంచిన వారిని. ఇజ్రాయిల్స్ని హమాస్ వాళ్ళు ఏం చేశారు, బందీలుగా ఉంచారు, వారిని విడుదల చేయాలన్నట్టుగా పిలుపునిచ్చింది. కాల్డ్ ఫర్ అంటే ఏంటమ్మా, కాల్డ్ ఫర్ ఇస్ అ ఫ్రేజల్ వర్బ్ విచ్ మీన్స్ పిలుపునిచ్చింది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మార్చ్ 25వ తారీఖున పిలుపునివ్వడం జరిగింది. ఇమీడియట్గా సీజ్ ఫైర్, కాల్పుల విరమణ జరగాలి అని ఇరాన్కి చెప్పి, దాంతోపాటు హమాస్ ఎవరైతే హోస్టేజెస్గా బందీలుగా ఉంచిందో ఇజ్రాయలీస్ని, వాళ్ళని విడుదల చేయాల్సినట్టుగా ఒక రెజల్యూషన్ అనేది పిలుపునివ్వడం జరిగింది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. ద యునైటెడ్ స్టేట్స్ విచ్ హ్యాస్ వీటోడ్ ఎవ్రీ యుఎన్ రెజల్యూషన్ ఎర్లియర్ దట్ కాల్డ్ ఫర్ అన్ ఇమీడియట్ సీజ్ ఫైర్ ఇన్ గాజా abstained this time, signaling a change in the Biden administration's policy towards the war. ఏమంటున్నాడమ్మా, యునైటెడ్ స్టేట్స్ విచ్ హ్యాస్ వీటోడ్, ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ పదం వాడాం. వీటో అంటే ఏంటమ్మా, ఎగెనిస్ట్గా ఓట్ చేయడం, దేనికైనా వ్యతిరేకంగా ఓట్ చేయడాన్ని మనం, అంటే దానికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఓట్ చేయడాన్ని యూ కాల్ ఇట్ అస్ వీటోని వాడారు అని అర్థం. ప్రతిసారి కూడా యునైటెడ్ స్టేట్స్ ఏదైనా రెజల్యూషన్ పాస్ అవ్వాలంటే యూఎన్ఎస్సీ ద్వారా, అది పర్మనెంట్ మెంబర్ కదా, అది ఎప్పుడు కూడా వీటో పవర్ని వాడేదనమాట, రిజెక్ట్ చేసేదనమాట. వీటోడ్ అంటే రిజెక్టెడ్, ప్రతి తీర్మానాన్ని రిజెక్ట్ చేసేది అర్లియర్. ఓకే, అది కూడా గాజా కోసం ఇమీడియట్ సీజ్ ఫైర్ కావాలి అని పాస్ అయ్యేటువంటి ప్రతి రెజల్యూషన్ అది రిజెక్ట్ చేస్తూ వచ్చింది అంతకుముందు యుఎస్. ఎందుకంటే యుఎస్ వాదన ఏంటంటే ఇజ్రాయెల్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే ఫస్ట్ హమామ్స్ అటాక్ చేశారు ఇజ్రాయెల్ మీద. సో రిటాలియేషన్, ఇజ్రాయెల్ కేవలం రిటాలియేట్ చేస్తుంది, కానీ సో హమామ్స్ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, దాడి చేశారు కాబట్టి, ఫస్ట్ అటాక్ వాళ్ళు చేశారు కాబట్టి దాన్ని ఎదురుదాడిగా ఇజ్రాయెలీస్ రియాక్ట్ అవుతున్నారు తప్ప అదేం తప్పు కాదన్నట్టుగా యుఎస్ వ్యవహరించింది ఇంతకుముందు రెజల్యూషన్స్ పాస్ చేసేటప్పుడు, రైట్? ఇమీడియట్గా సీజ్ ఫైర్ చెయ్యాలి అని ఏదైతే రెజల్యూషన్ పాస్ చేసుకుందాం అని అనుకున్న ప్రతిసారి కూడా యుఎన్ దాన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చింది.
కానీ ఈసారి ఏమైంది, దిస్ టైం అబ్స్టైన్డ్ అన్నాడు. అంటే ఈసారి మాత్రం అది పాల్గొనలేదు. అంటే కీప్ ఇట్ అబ్స్టైన్ అంటే ఏంటమ్మా, దూరంగా జరిగిపోయింది. అంటే ఆ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు, నేను తలదూర్చదలుచుకోవట్లేదని దూరంగా ఉండింది అనమాట. అయితే సిగ్నలింగ్ ఏ చేంజ్ ఇన్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పాలసీ టువర్డ్స్ పవర్. సో అది దేని ఇండికేట్ చేస్తుంది అంటే మేము ఖండించట్లేదు అలాగని సపోర్ట్ చేయట్లేదు అన్న టైప్లో, రైట్. సో అంటే కొంచెం పాలసీ, బైడెన్స్ పాలసీ, అక్కడ ప్రెసిడెంట్ కదా జో బైడెన్, సో అతని పాలసీ, అతని విధానం, వారి పట్ల తనకు ఉన్నటువంటి విధానం మారినట్టుగా మనకు ఒక సిగ్నల్ అనేది ఇండికేట్ చేస్తుంది అలా దూరంగా జరగడం వల్ల. ఆల్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద యుఎన్ఎస్సి ఇంక్లూడింగ్ బ్రిటన్ అంటే యూకే, విచ్ అంటిల్ రీసెంట్లీ హ్యాడ్ రెసిస్టెడ్ కాల్స్ టు బ్యాక్ అ సీజ్ ఫైర్ voted for the resolution. చూసారా, మిగతా మెంబర్స్ అంటే మిగతా 4 కంట్రీస్ గురించి మాట్లాడాం కదా, యూకే, ఫ్రాన్స్, చైనా అండ్ రష్యా ఇంక్లూడింగ్ బ్రిటన్ అన్నాడు, అంటే యూకేని ఉద్దేశించి. విచ్ అంటిల్ రీసెంట్లీ హ్యాడ్ రెసిస్టెడ్ కాల్స్, రెసిస్టెడ్ అంటే దాన్ని వ్యతిరేకించడం, రైట్, సహకరించకపోవడం. టు బ్యాక్ అంటే ఏంటమ్మా, బ్యాక్ అంటే సపోర్ట్, కాల్పుల విరమణని సమర్థిస్తూ చేసేటువంటి ప్రపోజల్స్ని రెసిస్ట్ చేస్తూ వచ్చాయి. ఓకే, బ్రిటన్ ఎస్పెషల్లీ అదేం చేసింది, ఓటెడ్ ఫర్ ద రిజల్యూషన్, దానికి ఓట్ ఇవ్వడం జరిగింది, ఆ తీర్మానానికి ఓట్ చేయడం జరిగింది బ్రిటన్తో పాటు మిగతా అదర్ మెంబర్స్. ఇజ్రాయెల్ రెస్పాండెడ్ యాంగ్రీలీ, క్యాన్సలింగ్ ఏ ప్లాన్డ్ విజిట్ ఆఫ్ 2 of Prime Minister Benjamin Netanyahu's close cabinet aides to Washington, and backed by China and Russia, blasting the resolution for not conditioning a ceasefire on the release of hostages. చూసారా, సో ఎలా చేయడం వల్ల అందరూ వీటోలు వేసేసారు, రెజల్యూషన్ని పాస్ చేసేసారు, యుఎన్ ఏమో దానికి దూరంగా జరిగిపోయింది, యుఎస్ఏ దూరంగా జరిగిపోయింది, మిగతా P5లో మిగతా ఉన్న 4 మెంబర్స్ దానికి వత్తాసు పలికారు. సో దానికి ప్రత్యుత్తరంగా ఇజ్రాయిల్ కొంచెం కోపంగానే రెస్పాండ్ అయిందంట. క్యాన్సలింగ్, సో ఎలా రెస్పాండ్ అయింది, ఒక ప్లాన్డ్ విజిట్ని, ఆల్రెడీ ఒక విజిట్ని ఏదైతే ప్లాన్ చేసి ఉన్నారో పర్యటన, ఆ పర్యటనని రద్దు చేశారు. ఓకే, 2 of Prime Minister బెంజమిన్ నెతన్యాహు, ఇతను ఎవరమ్మా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, ఇజ్రాయెల్కి చెందినటువంటి ప్రైమ్ మినిస్టర్, అతని క్లోజ్ క్యాబినెట్ ఎయిడ్స్, ఎయిడ్ అంటే అక్కడ అర్థం ఏంటి, సెక్రటరీస్ అని చెప్పచ్చు. ఓకే, ఎక్కువగా అసిస్ట్ చేసేవాళ్ళు. ఎయిడ్స్ అంటే ఎవరంటే వన్ హూ అసిస్ట్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ సర్టన్ కేసెస్. సో క్యాబినెట్లో ఉండేటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్యటనని వారు వాషింగ్టన్కి వెళ్ళవలసి ఉంది, అది షెడ్యూల్ చేశారు అంతకుముందే, దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే కొంచెం కోపగించుకున్నట్టుగా ఒక ఇండికేషన్ అనమాట. అండ్ బ్యాక్డ్ బై చైనా అండ్ రష్యా చైనా బ్యాక్డ్ అంటే సపోర్ట్ చేసాయి ఆ రెజల్యూషన్, కాకపోతే బ్లాస్టింగ్ ద రెజల్యూషన్ అంటే అర్థం ఏంటి అంటే తీర్మానాన్ని సపోర్ట్ చేస్తూనే బ్లాస్టింగ్ అంటే క్రిటిసైజ్ చేయడం. ఏమని క్రిటిసైజ్ చేశారు, ఫర్ నాట్ కండిషనింగ్ ఏ సీజ్ ఫైర్ ఆన్ ద రిలీజ్ ఆఫ్ హోస్టేజెస్. మీరు సీజ్ ఫైర్ చేయమంటున్నారు బాగానే ఉంది, కానీ ఒక కండిషన్ పెట్టి ఉండాల్సింది. ఏంటి ఆ కండిషను, మీరు ఆ పలానా అంటే మీరంటే ఎవరు, హమామ్స్, రైట్, ఈ హమామ్స్ గ్రూప్స్ చెందిన వాళ్ళు. ఓకే, వాళ్ళు ఖచ్చితంగా ఎవరినైతే ఈ ఇజ్రాయలీస్ని హోస్టేజెస్గా పెట్టారో వాళ్ళని విడుదల చేసేస్తే మేము సీజ్ ఫైర్ చేసేస్తాము అన్నట్టుగా మీరు ఒక కండిషన్ పెట్టి ఉండాల్సింది అన్నట్టుగా చైనా రష్యా వ్యతిరేకించాయి అనమాట. అంటే అలా చేస్తే ఇంకా బాగుండేది, అలా ఎందుకు చేయలేదు అన్నట్టుగా. బ్లాస్టింగ్ అంటే అక్కడ అర్థం ఏంటంటే క్రిటిసైజ్ చేయడం. బట్ బినీత్ ద యాంగర్ అండ్ అవుట్ బర్స్ట్ లైస్ ఇజ్రాయెల్స్ వీక్నెస్. కానీ ఆ కోపం, రైట్, యాంగర్ అంటే కోపం, అవుట్ బర్స్ట్ అంటే మనం ఒక్కసారిగా బర్స్ట్ అయిపోవడం, రైట్. అవుట్ బర్స్ట్ అంటే ఏంటి, మన ఎమోషన్స్ని బయట పెట్టేయడం అనే సెన్స్లో. అవుట్ బర్స్ట్ ఆఫ్ టీయర్స్ అంటాం, అవుట్ బర్స్ట్ ఆఫ్ యాంగర్ అంటాం. అంటే మనం వాల్కనో లాగా పేలిపోవడం, అంటే మన లోపల ఇంకా దాచుకోలేక దాన్ని బయట పెట్టేయడం అనే సెన్స్లో అవుట్ బర్స్ట్ అంటాం. సో ఆ అవుట్ బర్స్ట్లో ఏమి దాగుంది, లైస్ అంటే అక్కడ దాగుంది, ఇజ్రాయెల్ యొక్క వీక్నెస్ దాగుంది అని చెప్తున్నాడు. దాని కింద బినీత్ అంటే దాని క్రింద. Israeli leaders have repeatedly said in recent weeks that an invasion of Rafah, the southernmost town where some 1.4 million Palestinians have been cramped into, was in the offing. చూసారా, ఇజ్రాయలీ లీడర్స్ ఈ మధ్యన ఏంటి రిపీటెడ్గా ఏం చెప్తున్నారు, ఈ మధ్య కాలంలో రిపీటెడ్లీ సెడ్
ఇన్ రీసెంట్ వీక్స్, ఓకే, కొన్ని వారాల ముందు ఏం చెప్పారంటే ఇన్వాజన్ ఆఫ్ రఫా, రఫాని కూడా మేము ఇన్వేడ్ చేయబోతున్నాం, దాని మీద కూడా దండయాత్ర చేయబోతున్నాం, దాని మీద కూడా దాడులు చేయబోతున్నాం, ఇన్వాజన్ ఆఫ్ రఫా. అయితే మధ్యలో ఈ రఫా ఎందుకు వచ్చింది సార్? రఫా మీద ఎందుకు ఇన్వైట్ చేయాలనుకుంటుంది ఇజ్రాయెల్ అంటే అది సదరన్ మోస్ట్ టౌన్ అంట, రైట్? సో మనకి రఫా అన్న ప్రాంతం అనేది ఏంటంటే ఇజ్రాయిల్లో, రైట్, ఇట్ ఈస్ ద సదరన్ మోస్ట్ టౌన్. అయితే దాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు? బికాస్ 1.4 మిలియన్ పాలస్తీనియన్స్ హ్యావ్ బీన్ క్రాంప్డ్ ఇంటూ. క్రాంప్ అంటే ఏంటంటే ఇంకా బాగా డెన్సిటీ పెరిగిపోయి ఇంకా చోటు లేకున్నా కూడా కుక్కుపోవడం అంటారు చూసారా, కిక్కిరిసిపోవడం లేదంటే కుక్కడం అనే సెన్స్లో క్రాంప్డ్ అనే పదాన్ని వాడతాం. క్రాంప్డ్ ఇంటూ అంటే ప్లేస్ లేకపోయినా కూడా అందులో కుక్కినట్లుగా, అంటే ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళు డిస్ప్లేస్ అయ్యారని చెప్పుకున్నాం కదా. డిస్ప్లేస్ అంటే ఏంటి? స్థాన చలనం అంటాం కదా, స్థాన చలనం అంటాం. అంటే డిస్ప్లేస్ అవ్వడం, వాళ్ళు ఉన్న ప్లేసెస్ని వదిలేసి వేరే ప్లేసెస్కి వెళ్ళారు. ఆ వేరే ప్లేస్ ఏంటమ్మా? దట్ ఈస్ రఫా, విచ్ ఇస్ ద సదరన్ మోస్ట్ టౌన్, రైట్? 1.4 మిలియన్, ఓకే, ఇంటూ 10 lakhs చేయాలి అంటే ఎంతమ్మా? ఇంటూ 10 చేస్తే 14 lakhs, అంతేనా? 14 లక్షల మంది. 14 లక్షల మంది ఒకేసారి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడంతా క్రైసిస్ కదా, అక్కడంతా ప్యాక్ అయిపోతుంది. అదే చెప్తున్నాడు. వాజ్ ఇన్ ద ఆఫింగ్. ఇన్ ద ఆఫింగ్ అన్నది ఒక ఇడియం అమ్మ. ఇన్ ద ఆఫింగ్ అంటే ఫ్యూచర్లో జరగబోతుంది, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ ఇస్ కాల్డ్ ఇన్ ద ఆఫింగ్. ఇన్ ద ఆఫింగ్ అంటే సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, ఓకే. ఆన్ ద కార్డ్స్, ఇన్ ద పైప్ లైన్, రైట్? ఇన్ ద ఆఫింగ్, ఆన్ ద కార్డ్స్ అన్న కూడా సేమ్ అమ్మ. ఆన్ ద కార్డ్స్, ఇన్ ద పైప్ లైన్ అని కూడా అంటారు, అంటే జరగడానికి రెడీగా ఉందని అర్థం. ఇన్ ద పైప్ లైన్, ఆన్ ద యాన్విల్, రైట్? ఇంకా రెడీగా సిద్ధంగా ఉంది, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అబౌట్ టు కంప్లీట్ అనే సెన్స్లో వాడతాం. సో సంథింగ్ వాజ్ ఇన్ ద ఆఫింగ్ అంటే అర్థం ఏంటమ్మా? మేము రఫాని త్వరలోనే ఇన్వైట్ చేయబోతున్నాం, కొద్ది రోజుల్లోనే దాడి చేయబోతున్నాం. ఎందుకంటే వీళ్ళని టార్గెట్ చేయడం. ఆ 14 లక్షల మంది పాలస్తీనియన్స్ అక్కడ స్థావరం ఏర్పరచుకున్నారు టెంపరీగా, అక్కడ మూవ్ అయిపోయారు కాబట్టి. ఇట్ వుడ్ బి హైలీ ఇన్అప్రోప్రియేట్ ఆఫ్టర్ 14 members ఆఫ్ ద UNSC called for an immediate ceasefire for Israel to launch an attack on Rafah, which could end up in another bloodbath. సో ఇది ఖచ్చితంగా ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. ఇన్అప్రోప్రియేట్ అంటే ఏంటమ్మా? దాన్ని ఎవరు కూడా సమర్థించరు, సమర్థించదగ్గది కాదు అని అర్థం. 14 members ఆఫ్ ద UNSC called for immediate ceasefire. 14 మంది మెంబర్స్ కూడా UNSC, చెప్పాను కదా 5 మాత్రమే పర్మనెంట్, మిగతా 10 members ఉన్నారు. అందులో USL అన్న పక్కకి వెళ్ళిపోయింది. సో మిగతా 14 members కూడా మద్దతు పలికారు, రైట్? కాల్పున విరమణ ఇమ్మీడియట్గా చేయాలన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఫర్ ఇజ్రాయిల్ టు లాంచ్ అండ్ అటాక్ ఆన్ రఫా, ఓకే. సో రఫా మీద దాడి చేయాలి అని ఏదైతే ఇజ్రాయెల్ అనుకుంటుందో, రైట్, దాన్ని ఖచ్చితంగా ఆపేయాలన్నట్టుగా రెజల్యూషన్ ఉంది పాస్ చేయడం జరిగింది, పిలుపునివ్వడం జరిగింది. విచ్ కుడ్ ఎండ్ అప్ ఇన్ అనదర్ బ్లడ్ బాత్. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏదైతే అటాక్ చేద్దాం అనుకుంటుందో రఫా మీద, అలా చేస్తే కనుక అది మళ్ళీ రక్తసిక్తం అయ్యే అవకాశం ఉంది. అనదర్ బ్లడ్ బాత్ అంటే ఏంటమ్మా? రక్త తర్పణం, బ్లడ్ బాత్ అని అంటాం, రైట్? అంటే మళ్ళీ రక్తసిక్తం అయిపోవడం, మొత్తం రక్తంతో నిండిపోవడం, రక్తపు మడుగులులో మళ్ళీ ఇజ్రాయెల్ అనేది తడుస్తుంది అన్నట్టుగా చెప్తున్నాడు, రైట్? పాలస్తీన్, రైట్? దట్ ఈస్ అనదర్ బ్లడ్ బాత్. నెక్స్ట్, ద లేటెస్ట్ వార్ వాజ్ ట్రిగ్గర్డ్ బై హమామ్స్ October 7 క్రాస్ బార్డర్ అటాక్. ఇది మనకు తెలిసిందే. October 7th ఫస్ట్ హమామ్ అటాక్ చేసింది, క్రాస్ బార్డర్ అటాక్. సో దానితోనే ఈ వార్ అన్నది ట్రిగ్గర్ అయ్యింది. ట్రిగ్గర్ అవ్వడం అంటే ఏంటమ్మా? అంటే స్టార్ట్ అవ్వడం అనమాట. సో వాళ్ళు అటాక్ చేయడం వల్ల వీళ్ళు అక్కడ నుంచి ఆరిజినేట్ అయింది. ఈ వార్ అన్నది ఆరిజినేట్ అవ్వడానికి మెయిన్ సూత్రధారి అంటాం కదా, సూత్రం అక్కడ ఏంటి మెయిన్ పాయింట్? బికాస్ ఆఫ్ October 7 హమామ్స్ అటాక్. అక్కడ ఎంతమంది చనిపోయారు? 1200 మంది ఇజ్రాయలీస్ చనిపోయారు, ఓకే. 1200 మంది ఇజ్రాయలీస్ చనిపోవడం జరిగింది. ఇజ్రాయెల్ హ్యాడ్ ద సింపతీస్ అండ్ సాలిడారిటీ ఆఫ్ ద వరల్డ్ ఆన్ దట్ డే. సో ఆ రోజు అందరూ కూడా ఇజ్రాయెల్ మీద సింపతిని చూపించారు, సానుభూతిని చూపించారు. అలానే సాలిడారిటీ అంటే మనం ఏమంటామంటే వాట్ యూ కాల్ సాలిడారిటీ అంటే సంఘీభావం. ప్రపంచం మొత్తం కూడా సంఘీభావాన్ని తెలిపింది ఆ రోజు October 7th.
right? But what Israel did in subsequent months was to punish the entire population of Gaza for what Hamas did, which turned international public opinion against it. కాకపోతే ఆ రోజు ఎలా అయితే అందరూ జాలి చూపించారో, సపోర్ట్ని వ్యక్తం చేశారో, వారి యొక్క సంఘీభావాన్ని తెలిపారో, అదే జనం, అదే ఇంటర్నేషనల్ పబ్లిక్ ఏం చేసింది, తర్వాత ఇజ్రాయెల్ చేసినటువంటి తర్వాత నెలల్లో అది చేసినటువంటి యాక్షన్స్ని ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ గాజా, హమాస్ని మీరు టార్గెట్ చేయండి తప్పులేదు, కానీ గాజాలో నివసిస్తున్న సివిలియన్స్ అందరినీ టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం అనే క్వశ్చన్ అరైజ్ అయింది. తర్వాత ఇజ్రాయెల్ చేసేటువంటి సబ్సిక్వెంట్ మంత్స్, తర్వాత నెలల్లో చేసినటువంటి యాక్టివిటీస్, అది కూడా ఎంటైర్ గాజాలో ఉండేటువంటి జనాభాని టార్గెట్ చేస్తూ చేసినటువంటి పనుల్ని ఓకే మొత్తం ఒకేసారిగా ఇంటర్నేషనల్ పబ్లిక్ ఒపీనియన్ దానికి ఎగెనిస్ట్గా మారిపోయింది. ఒపీనియన్ ఓకే, అందరూ ఎవరైతే సాలిడారిటీని ఎక్స్ప్రెస్ చేశారో, సింపతీస్ని ఎక్స్ప్రెస్ చేశారో, వాళ్ళందరూ ఒక్కసారిగా వాళ్ళ ఒపీనియన్ని ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక్కసారిగా తిరిగిపోయింది ఒపీనియన్. ఎందుకు? బికాస్ దే ఆర్ టార్గెటింగ్ ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ గాజా. వాళ్ళు తప్పు చేయలేదు కదా, మీరు టార్గెట్ చేయాల్సింది హమాస్ని. అలా కాకుండా కంప్లీట్ గాజాలో ఉండే పాపులేషన్ టార్గెట్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద వ్యతిరేకంగా మారిపోయింది. If Israel makes an objective assessment of the situation, it should immediately abide by the UNSC resolution and declare a ceasefire. చూసారా? If Israel makes an objective assessment, ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటమ్మా? ఆబ్జెక్టివ్ అంటే బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఆబ్జెక్టివ్ అంటే ఇంపార్షియల్గా, నిష్పాక్షికంగా. అంటే మనం ఎవరి వైపో, రైట్, ముస్లిమ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి పాలస్తీనియన్స్కి సపోర్ట్గా నిలుస్తారు అంటే మీరు ఆల్రెడీ బయాస్ అయిపోయిన అర్థం. బయాస్డ్గా కాకుండా ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ని బేస్ చేసుకొని ఓకే నిర్ధారణ చేయడం. అసెస్మెంట్ అంటే నిర్ధారణ చేయడం, రైట్? తప్పు ఒప్పుల్ని పరిశీలించడాన్ని అసెస్మెంట్ అంటాం కదా. సో ఇంపార్షియల్గా అసెస్ చేయాలి, బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ మాత్రమే. ఎమోషన్స్కి ఎక్కడ తావులేదు. ఒక పార్టీకి మీరు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నట్టుగా కాకుండా న్యూట్రల్గా ఉండడం. న్యూట్రల్ ఈజ్ అబ్జెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్. చూసారా? అందుకే మనం సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అంటాం. సబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటి? మనిషికి ఉన్నటువంటి అంటే ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. సబ్జెక్టివ్ పేపర్ అంట. సబ్జెక్టివ్ పేపర్లో ఒక ఆన్సర్కి ఇంకొక ఆన్సర్ టాలీ ఉండదు. ఎందుకంటే మీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, వేరే వాడికి వేరే ఒపీనియన్ ఉండొచ్చు. సో ఒపీనియన్స్ని మీరు సబ్జెక్టివ్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అది ఒకరితో ఒకరికి ఒపీనియన్స్ డిఫరెంట్. బట్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి? అందరికీ ఒకటే ఆన్సర్ రావాలి. 2+2 ఎంత అంటే 4. మీకు ఒక ఒపీనియన్, నాకు ఒక ఒపీనియన్ ఉండదు, రైట్? చైల్డ్ మ్యారేజ్ మంచిదా కాదా అంటే దాని మీద మీకు ఒపీనియన్స్ ఉండొచ్చు కదా. సో అదే ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే స్పెసిఫిక్ ఆన్సర్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్, కాబట్టి ఒకటే ఆన్సర్ వస్తుంది. సబ్జెక్టివ్ అంటే మీకు ఉండేటువంటి ఎఫినిటీ బట్టి, మీకు ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి మీకు ఆల్రెడీ ఒక బయాస్డ్ అనేది ఫామ్ అవుతుంది, బయాస్. సో దట్ ఈస్ సబ్జెక్టివ్. సో దిస్ ఈస్ అబ్జెక్టివ్ అసెస్మెంట్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఇట్ షుడ్ ఇమీడియట్లీ అబాయిడ్ బై. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, అబాయిడ్ అనే వర్బ్తో బై అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. అబాయిడ్ బై అంటే ఫాలో అవ్వాల్సిందే. యుఎన్ఎస్సి పాస్ చేసినటువంటి రెజల్యూషన్, తీర్మానాన్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. ఏమని ఆ రెజల్యూషన్లో ఏమని చెప్పాడు? ఆల్రెడీ సీజ్ ఫైర్ని డిక్లేర్ చేయాలి అన్నట్టుగా ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ అయింది. కాబట్టి మీరు ఆ కాల్పుల విరమణని మీరు కూడా దాన్ని ఫాలో అవ్వాలి. డిక్లేర్ చేశారు కదా సీజ్ ఫైర్ని, దాన్ని ఫాలో అవ్వాలి అన్నట్టుగా చెప్తున్నాడు, రైట్? The October 7 attack itself was a massive intelligence and security failure for which Mr. Netanyahu should take responsibility. అయితే October 7th జరిగిన అటాక్ అనేది ఖచ్చితంగా సెక్యూరిటీ ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ వర్గాల ఫెయిల్యూర్. వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లే, వాళ్ళు అలర్ట్గా లేకపోవడం వల్లే హమాస్ దాడి చేయగలిగారు. సో ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, గవర్నమెంట్ యొక్క రక్షణ వ్యవస్థ యొక్క వైఫల్యంగానే దీన్ని మనం చూడొచ్చు అని చెప్తున్నాడు అనమాట, రైట్? దీనికి ఖచ్చితంగా నెతన్యాహు ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకోవాలి, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్, అలా చేయకుండా హీ వెంట్ టు వార్ విత్ ఫుల్ ఫోర్స్ వితౌట్ ప్రాపర్ అచీవబుల్ టార్గెట్స్. అయితే ఏ టార్గెట్స్ లేకుండా మా మీద దాడి చేస్తారా మీరు అని వెంటనే దానికి రిటాలియేషన్గా ఫోర్స్ఫుల్గా ఒక వార్లోకి దిగిపోయారు తప్ప, ఎందుకు వార్ చేస్తున్నామన్న దానికి ఒక టార్గెట్ అనేది సెట్ చేసుకోకుండా ఇమీడియట్గా ఫుల్ ఫోర్స్తో ఓకే వార్లోకి దిగిపోవడం జరిగింది. After months long fighting, Israel has turned much of Gaza into rubble, but has neither destroyed Hamas nor rescued hostages. అయితే ఇన్ని మంత్స్గా ఫైటింగ్ చేస్తూనే జరుగుతుంది, బ్యాటిల్ అంటే యుద్ధం జరుగుతూనే ఉంది.
దీని నుంచి ఇజ్రాయెల్ ఏమైనా దక్కించుకుందా, ఏమైనా అచీవ్ చేసిందా అని చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ హ్యాస్ టర్న్ మచ్ ఆఫ్ గాజా ఇంటూ రబుల్. సో గాజాని మొత్తాన్ని కూడా, రబుల్ అంటే ఏంటంటే శిథిలాలు అంటాం. వాట్ యు మీన్ బై రబుల్? డెబ్రీ అంటాం. డెబ్రీ అంటే ఏంటి? ఏదైనా కూలిపోయిన తర్వాత మిగిలిపోయే రెమినెంట్స్ అంటారు కదా, రెమినెంట్స్ని, డెబ్రీని, శిథిలాలని మనం రబుల్ అంటాం. అంటే మొత్తం బిల్డింగ్స్ అన్నిటిని కూడా కూల్ చేసింది గాజా మొత్తాన్ని. బట్ హ్యాస్ నీదర్ డిస్ట్రాయిడ్ హమాస్. కానీ వాళ్ళ మెయిన్ టార్గెట్ ఎవరు? హమాస్ వాళ్ళు దాడి చేశారు కదా ఇజ్రాయెల్ మీద, October 7th అటాక్. అయితే వారిని అయితే ఏం చేయలేకపోయింది, హమాస్ని ఎక్కడ కూడా డిస్ట్రాయ్ చేయలేదు. అలాగని హమాస్ దగ్గర ఉండేటువంటి వారి బందీలు ఇజ్రాయలీస్ ఎవరైతే హోస్టేజెస్గా ఉన్నారో వాడిని అయితే విడిపించగలిగిందా అంటే అది చేయలేదు. సో హమాస్ని డిస్ట్రాయ్ చేయలేకపోయింది, ఇటు వారిని కూడా ఎవరైతే బందీలుగా ఉన్నారో వారిని కూడా విముక్తుల్ని చేయలేకపోయింది. ఇంకా ఏం సాధించింది? గాజాని డిస్ట్రక్ట్ చేయడం తప్ప ఇంకేమీ సాధించలేకపోయింది ఈ లాంగ్ మంత్స్ ఫైటింగ్ వల్ల అని చెప్తున్నాడు. ద ప్రొలాంగ్డ్ వార్ హ్యాస్ క్రియేటెడ్ ఫిజర్స్ విత్ ఇన్ ద నెతన్యాహు క్యాబినెట్. ఫిజర్స్ అంటే ఏంటమ్మా? ఫిజర్స్ అంటే ఏంటంటే చీలికలు అంటాం. బీటలు, చీలికలు అంటే వాళ్ళకే డిఫరెన్సెస్ రావడం, చీలికలు రావడాన్ని మనం ఫిజర్స్ అంటాం. బీటలు అంటాం కదా, బీటలు వచ్చి అంటాం కదమ్మా ఫ్లోర్ మీద, వార్ మీద. క్రాక్ ఫిజర్ అంటే క్రాక్. సో కొంత డిస్టెన్స్ రావడం జరిగింది, కొంత చీలికలు రావడం జరిగింది. ఆ వార్ అలాగా కంటిన్యూ అవ్వడం, ప్రొలాగ్డ్ అంటే అలా కంటిన్యూ అవ్వడం. సో నెతన్యాహు క్యాబినెట్లోనే చాలా ఫిజర్స్ రావడం జరిగింది. ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ immensely unpopular and his coalition partners are at war with one another. సో ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా తన ప్రతిష్టను బాగా పోయింది, అన్పాపులర్ అయిపోయారు, అతని ప్రతిష్టకి భంగం కలిగింది. అండ్ హిస్ కోalition పార్ట్నర్స్, కోalition అంటే ఎవరమ్మా? కూటమిలో ఉండేటువంటి భాగస్వామ్యులు. సో వారు కూడా ఒకరితో ఒకరికి గొడవలు, డిస్ప్యూట్. అట్ వార్ అంటే ఒకరితో ఒకరికి భిన్నాభిప్రాయాలు రావటం. సో ఒకరితో ఒకరికి వార్ లైక్ సిచ్యువేషన్. ద వార్ హ్యాస్ ఆల్సో ఇంక్రీస్డ్ ఇజ్రాయెలిస్ ఐసోలేషన్ విత్ టెన్షన్స్ రైజింగ్ ఇన్ ఇట్స్ టైస్ ఈవెన్ విత్ ఇట్స్ క్లోజ్ పార్ట్నర్స్ ఇంక్లూడింగ్ ద యుఎస్. చూసారా, యుఎస్తో సత్సంబంధాలు కలిగి ఉండేది ఇజ్రాయెల్. సో కాకపోతే ఈ వార్ జరిగినప్పటి నుంచి ఏంటైంది, దాంతో ఉండే సంబంధాలు ఆ సంబంధాలు కూడా ఏమయ్యాయి, మెల్లమెల్లగా ఆందోళనలు పెరిగిపోయాయి. టెన్షన్స్ రైజింగ్ అంటే, టెన్షన్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? టెన్షన్స్ అంటే అక్కడ వాట్ డూ యూ సే, తెలుగులో ఏమంటామంటే మనం వాట్ డూ యూ కాల్ టెన్షన్స్ అంటే ఉద్రిక్తతలు. సో ఆ పెరిగిపోతున్నటువంటి ఉద్రిక్తతల వల్ల వారి యొక్క పార్ట్నర్స్, క్లోజ్ పార్ట్నర్స్ అంటే యుఎస్ లాంటి దేశాలతో ఉండే సంబంధాలు కూడా చెడిపోయాయి. మెల్లమెల్లగా ఇంక్రీజ్ అయిపోయాయి, ఐసోలేటెడ్ అయిపోతుంది, ఎవరు కూడా దానికి తోడుగా ఉండట్లేదు, అది ఏకాక అయిపోతుంది. ఇఫ్ ఇజ్రాయెల్ కంటిన్యూస్ ద వార్ విత్ నో క్లియర్ ఎండ్ ఇన్ సైట్ ఇట్ విల్ ఓన్లీ వర్సన్ ద డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఛాలెంజెస్ ఇట్ ఈస్ ఫేసింగ్ బిసైడ్స్ కిల్లింగ్ మోర్ పాలస్తీనియన్స్ ఇన్ ద డిఫెన్స్లెస్ బ్యాటర్డ్ బిసీజ్డ్ బాంబ్డ్ అవుట్ గాజా. సూపర్ వర్డ్ అమ్మా, మంచి మంచి వర్డ్స్ వాడాడు ఇక్కడ. జాగ్రత్తగా చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇఫ్ ఇజ్రాయెల్ కంటిన్యూస్ ద వార్ విత్ నో క్లియర్ ఎండ్ ఇన్ సైట్, ఒక నిర్దిష్టమైనటువంటి విజన్ లేకుండా ఏం చేయాలనుకుంటున్నామో దానికంటూ ఒక క్లారిటీ లేకుండా ఇలానే కంటిన్యూ చేస్తే కనుక ఇట్ విల్ ఓన్లీ వర్సన్ ద డొమెస్టిక్ అంటే లోకల్ ఇజ్రాయెల్ లోపల అండ్ ఇంటర్నేషనల్ ఛాలెంజెస్, అంతర్జాతీయ సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. వర్సన్ అంటే ఏంటమ్మా? ఎగ్జాజర్బేట్ అనే వర్డ్ నేర్చుకున్నాం, ఎగ్జాజర్బేట్ అంటే ఉన్న స్థితి నుంచి ఇంకా దిగజారిపోవడం అనే సెన్స్లో వాడతాం. ఇప్పుడు అది ఫేస్ చేస్తున్నటువంటి సవాళ్ళు మరింత దిగజారిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని క్రైసిస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, మరింత డొమెస్టిక్ కావచ్చు ఆ ఛాలెంజెస్, ఇంటర్నేషనల్ ఛాలెంజెస్ కావచ్చు. సో మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. బిసైడ్స్ ఇన్ అడిషనల్ టు కిల్లింగ్ మోర్ పాలస్తీనియన్స్ ఇన్ ద డిఫెన్స్లెస్ అంటే వారిని వారు కాపాడుకోలేని, బ్యాటర్డ్ అంటే కంప్లీట్లీ డెస్ట్రాయిడ్, బిసీజ్డ్ అంటే సరౌండెడ్. బిసీజ్డ్ అంటే ఏంటమ్మా? చుట్టుముట్టేయడం అంటాం కదా, సరౌండ్ చేయడం, దట్ ఈస్ బిసీజ్డ్. బాంబ్డ్ అవుట్, బాంబులతో దాడి చేయబడ్డ గాజాని డిస్క్రైబ్ చేయడానికి వాడిన అడ్జెక్టివ్స్ ఇవన్నీ. డిఫెన్స్లెస్ గాజా, బ్యాటర్డ్ గాజా, బిసీజ్డ్ గాజా, బాంబ్డ్ అవుట్, బాంబులతో దాడి చేయబడిన అని అర్థం, దట్ ఈస్ బాంబ్డ్ అవుట్. మిస్టర్ నెతన్యాహు ఫేసెస్ 2 చాయిసెస్. ఇప్పుడు నెతన్యాహు ముందున్నటువంటి
ఆప్షన్స్ 2. He can take the message from the UNSC seriously, stop the war, allow urgent humanitarian assistance into Gaza, and continue talks with Hamas through international mediators for both the release of all hostages and the withdrawal of his troops from the enclave. సో ఇప్పుడు ఏమంటున్నాడు, 2 ఆప్షన్స్ ఉన్నాయి నెతన్యాహు ముందు. ఒకటి, హీ కెన్ టేక్ ద మెసేజ్ ఫ్రమ్ ద యుఎన్ఎస్సి సీరియస్లీ. యుఎన్ఎస్సి రెజల్యూషన్లో పాస్ అయినటువంటి రెజల్యూషన్ అంటే దానిలో వచ్చినటువంటి తీర్మానంలో ఏమని చెప్పారు, ఇమీడియట్ సీజ్ ఫైర్ అన్నారు కదా, కాల్పుల విరమణ చేయాల్సిందే అని చెప్పిన సజెషన్ని సీరియస్గా తీసుకొని ఆపేయాలి. స్టాప్ ద వార్, అలౌ అర్జెంట్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, వారికి హెల్ప్ చేయాలి. ఎందుకమ్మా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఎందుకు కావాలి, వాళ్ళు ఆల్రెడీ ఆకలితో అలమటిస్తున్నారు, తీవ్రమైన ఆకలి. చెప్పాం కదా మనం, హంగర్ క్రైసిస్ అని చెప్పుకున్నాం, క్రైసిస్లోకి వెళ్ళిపోయారు. సో వారిని కాపాడాల్సినటువంటి ఇమీడియట్ అవసరం ఉంది, దాన్ని అవలంబించవచ్చు. అది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్. ఇంటూ గాజా, సో గాజాలో ఉన్న ఆ క్రైసిస్ని ఇమీడియట్గా వార్ను ఆపేసి అసిస్టెన్స్ ఇవ్వాల్సిందిగా వాళ్ళు తీసుకోవచ్చు ఒక నిర్ణయం. అండ్ కంటిన్యూ టాక్స్ విత్ హమాస్తో చర్చలు జరిపి కొంతమంది మధ్యవర్తులు, ఇంటర్నేషనల్ మీడియేటర్స్, మధ్యవర్తుల హెల్ప్ ద్వారా వారిని కోఆపరేషన్ తీసుకొని చర్చలు చేయాలి హమాస్తో. ఫర్ బోత్ ద రిలీజ్ ఆఫ్ ఆల్సో హోస్టేజెస్, సో వారు బందీలు ఎవరైతే హమాస్ దగ్గర బందీలుగా ఉండిపోయారో వాళ్ళని రిలీజ్ చేయడం. అండ్ ద సేమ్ టైం విత్డ్రాల్ ఆఫ్ హిజ్ ట్రూప్స్ అంటే ఏంటమ్మా, బలగాలను ఎక్కడైతే మొహరించి ఉంచారో ఆ ఎన్క్లేవ్, ఫ్రమ్ ద ఎన్క్లేవ్ అన్నాడు కదా, సో అక్కడ గాజా స్ట్రిప్, ఆ ఎన్క్లేవ్ అంటే ఆ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ని మనం ఎన్క్లేవ్ అంటాం. ఒక బిగ్ టెరిటరీలో ఒక స్మాల్ పోర్షన్ని యూ కాల్ ఇట్ ఇస్ అన్ ఎన్క్లేవ్, క్లోజ్డ్, సమ్ క్లోజ్డ్ దిస్ థింగ్ ఈస్ కాల్డ్ ఎన్క్లేవ్. సో అక్కడ ఉన్న బలగాల్ని కూడా విత్డ్రాల్ చేయాల్సినట్టుగా డెసిషన్ తీసుకోవచ్చు. లేదు అది కాదు అనుకుంటే, ఆర్ హీ కెన్ కంటిన్యూ టు లీడ్ హిస్ కంట్రీ ఇన్ ద డార్క్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పెర్మనెంట్ వార్. సో ఇలానే నేను మారను, నేను అనుకున్నదే చేస్తా, నాకు ఇదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు కానీ వార్ని కంటిన్యూ చేస్తే అది డార్క్, ఓకే, కంట్రీ ఇన్ ద డార్క్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ పర్మనెంట్ వార్ దిశగా తీసుకెళ్ళి వాళ్ళ కంట్రీని అంధకారంలోకి తోసేసినట్టుగానే అవుతుంది అని చెప్తున్నాడు. అంటే సీజ్ ఫైర్లోకే మీరు చూస్ చేసుకోవాలన్నట్టుగా ఇండైరెక్ట్గా సజెస్ట్ చేస్తున్నాడు మన ఎడిటర్. దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్. సో మనకు జరుగుతున్నటువంటి విషయాలు అర్థమవుతున్నాయి, దాంతోపాటు మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ చూసారా, బ్యాటర్డ్, డిఫెన్స్లెస్, బిసీజ్డ్, బాంబ్డ్ అవుట్, ఎంత మంచి మంచి పదాలు వాడుతున్నాడో. వీటన్నిటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, కాంటెక్స్చువల్ మీనింగ్ని అర్థం చేసుకోవాలి, వాటిని మీరు వాడగలగాలి, అప్పుడు మీకు పట్టు వస్తుంది సబ్జెక్ట్ మీద. నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ వొకాబులరీ. ఇంకొక ఎడిటోరియల్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి మనం అయితే ఫాస్ట్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కన్స్ట్రెయిన్ అన్నాడమ్మా. కన్స్ట్రెయిన్ అంటే రిస్ట్రిక్ట్. కన్స్ట్రెయిన్ అంటే ఏంటి, రిస్ట్రిక్ట్ ఆర్ రిస్ట్రెయిన్. కర్బ్ అంటే దాని మీద కొన్ని ఆంక్షలు పెట్టడం. ద కంట్రీస్ ప్రోగ్రెస్ వాజ్ కన్స్ట్రెయిన్డ్ బై అంటే వాజ్ restricted by a leader who refused to look forward to control and limit something. దేని మీద కొన్ని ఆంక్షలు పెట్టడం, కంట్రోల్ ఆర్ లిమిట్. తర్వాత క్యాష్ ఇన్ ఆన్ సంథింగ్. క్యాష్ ఇన్ అనేటువంటి ఫ్రేజల్ వర్బ్ని వాడతారు. క్యాష్ ఇన్ అంటే అడ్వాంటేజ్ తీసుకోవడం, టేక్ సమ్ అడ్వాంటేజ్, సిచ్యువేషన్ నుంచి ఏదైనా లాభం కోసం ప్రయత్నించడం, అంటే ఎక్స్ప్లాయిట్ చేయడం, టేక్ అడ్వాంటేజ్. ఎంతో కొంత యూ వాంట్ టు టేక్ సమ్ అడ్వాంటేజ్, ఎక్స్ప్లాయిట్ చేయటం అంటాం కదా, సిచ్యువేషన్ని మన కోసం పిండుకోవడం అంటారు చూసారా, పిండుకోవడం, దండుకోవడం, అది ఆ సెన్స్లో వాడతాం క్యాష్. టు గెట్ మనీ ఆర్ అనదర్ అడ్వాంటేజ్ ఫ్రమ్ ఎన్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ ఆఫెన్ ఇన్ అన్ అన్ఫేర్ వే, అది చాలా ఇంపార్టెంట్. సో అన్ఫేర్ వేలో మనం దాన్ని దక్కించుకోవడం. అన్ఫేర్ అంటే ఏంటి, అన్జస్ట్ అంటాం కదా, అన్జస్ట్ అన్నా అన్ఫేర్ అన్నా సేమ్ అమ్మ. ఫెయిర్ అన్ఫేర్. ఫెయిర్ అంటే ఏంటమ్మా, ఫెయిర్ అంటే కరెక్ట్ మార్గమే, అన్ఫేర్ అంటే అనెథికల్, ఎథికల్ అనెథికల్, అలా అన్ఫేర్. స్టీర్ క్లియర్ ఆఫ్. హర్ స్పీచ్ స్టీర్డ్ క్లియర్ ఆఫ్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ అంటే అవాయిడ్ చేయడం. స్టీర్డ్ క్లియర్ ఆఫ్ సంథింగ్ అంటే దాన్ని అవాయిడ్ చేయడం. టు అవాయిడ్ సమ్మన్ ఆర్ సంథింగ్ దట్ సీమ్స్ అన్ప్లెజెంట్, డేంజరస్ ఆర్ లైక్లీ టు కాజ్ ప్రాబ్లమ్స్. సో దేన్నైనా మీరు తప్పించుకుంటే ఒక్కోసారి బెటర్, ఓకే, దాని జోలికి వెళ్లకుండా మనం బైపాస్ చేసడం వల్ల ఏంటి,
అనవసరమైన బురద ఉందనుకోండి, బురదను మనం బైపాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప దాని మీదుగా వెళ్తానంటే ఏమవుతుంది, మనకే నష్టం. సో దాన్నే మనం స్టీర్ క్లియర్ ఆఫ్ కాంట్రవర్షియల్ ఇష్యూస్. అది బురద అని తెలిస్తే దానిలో అడుగు పెట్టకపోవడమే బెటర్, రైట్? దట్ ఈస్ కాల్డ్ స్టీర్ క్లియర్ ఆఫ్, అవాయిడ్ చేయడం అనే సెన్స్లో వాడతాం. డివిడెండ్స్ అంటే బోనస్ అని చెప్పచ్చు, ప్రాఫిట్ అని చెప్పచ్చు, గెయిన్ అనొచ్చు, రైట్? అలవెన్స్ అంటే ఎక్స్ట్రా, రైట్? డివిడెండ్స్ విల్ బి సెంట్ టు షేర్ హోల్డర్స్. సో ప్రాఫిట్స్ని షేర్ హోల్డర్స్కి పంపిస్తాము, షేర్ చేస్తాము అనే సెన్స్లో. ప్రాఫిట్ ఆఫ్ ఎ కంపెనీ దట్ ఈస్ పెయిడ్ టు ద పీపుల్ హూ ఓన్ షేర్స్. అందులో షేర్స్ ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ని షేర్ చేయడం. లెగసీ, ఇది నౌన్గా వాడతాం కదా, ఇది మీకు తెలిసిందే. లెగసీ అంటే ఏంటమ్మా, అంటే వారి వారసత్వం అంటాం కదా, వారసత్వాన్ని మనం లెగసీగా చెప్పుకుంటాం. ద గ్రీక్స్ హ్యావ్ ఏ రిచ్ లెగసీ ఆఫ్ లిటరేచర్. రిచ్ లెగసీ అంటే ఏంటమ్మా, బాగా మంచి అని అర్థం. అక్కడ డబ్బులు ఉన్న అనే సెన్స్లో రాదు. రిచ్ లెగసీ అంటే చాలా గొప్పది అని అర్థం. రిచ్ అంటే గొప్ప అనే సెన్స్. ఆఫ్ లిటరేచర్కి సంబంధించినటువంటి ఓకే లెగసీని కంటిన్యూ చేస్తున్నారు, వారసత్వాన్ని కంటిన్యూ చేయడం. హెరిటేజ్ అనొచ్చు, బెక్వెస్ట్ అనొచ్చు. సంథింగ్ దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ హిస్టరీ ఆర్ దట్ రిమైన్స్ ఫ్రమ్ అన్ అర్లియర్ టైం. ఎప్పటి నుంచి ఉన్నదాన్ని మీరు కొనసాగించడం అనే సెన్స్లో లెగసీని వాడతాం. డిస్కోర్స్ అంటే ఇది కూడా నౌనే. డిస్కోర్స్ అంటే అక్కడ కాన్వర్జేషన్, రైట్? చర్చలు జరగడం, సంభాషించడం అనే సెన్స్లో. డైలాగ్, డెలిబరేషన్, డిస్కషన్, రైట్? సో వారితో సంభాషణ, సమావేశాన్ని మనం ఆన్ సోషల్ మీడియా యాంగ్రీ అండ్ అగ్రెసివ్ వాయిసెస్ సీమ్ టు డామినేట్ ద డిస్కోర్స్. సో మీటింగ్ని కంప్లీట్గా డామినేట్ చేసే డిస్కషన్ ఆర్ డిబేట్, ఆ సెన్స్లో వాడతాం. ఆన్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్, రైట్? డిబేట్ని కానీ డిస్కషన్ కానీ మనం చెప్పచ్చు. ట్రిబ్యూట్, ఇది మీరు చాలామందికి తెలిసి ఉండొచ్చు, ఈజీ వర్డే, కాకపోతే ఈరోజు పేపర్లో వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ట్రిబ్యూట్ అంటే ఏంటమ్మా, నివాళులు అంటాం. ఓకే, షవరింగ్ యువర్ లైక్ వాట్ వి సే, ఎక్స్ప్రెసింగ్ ఏ ట్రిబ్యూట్ అంటామా, ఎక్స్ప్రెస్ యువర్ ట్రిబ్యూట్స్ అంటే నివాళులు అర్పించడం అంటాం కదా, శ్రద్ధాంజలి ఘటించడం, నివాళి అర్పించడం. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ట్రిబ్యూట్. హోమేజ్ అని చెప్తామమ్మా, చాలా ఇంపార్టెంట్ ఈ వర్డ్. హోమేజ్ అన్నా ట్రిబ్యూట్ అన్నా ఈ రెండు చాలా నియర్ వర్డ్స్. ఎకోలేడ్, ఎస్టీమ్ అంటే మన గౌరవాన్ని, మన రెస్పెక్ట్ని అక్కడ వ్యక్తపరచడం. ఓకే, హోమేజ్ అంటామమ్మా, దట్ ఈస్ ట్రిబ్యూట్. ట్రిబ్యూట్స్ హ్యావ్ బీన్ పోరింగ్ ఇన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ ద ఫేమస్ యాక్టర్ హూ డైడ్ ఎస్టర్డే. సో నివాళులు అర్పించారు అని అర్థం. నివాళులనే ట్రిబ్యూట్స్ అంటాం. అంటే వారిని స్మరించుకుంటూ, సంథింగ్ దట్ యు సే, రైట్ ఆర్ గివ్ దట్ షోస్ యువర్ రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ ఫర్ సమ్ వన్. సో వారికి మీరు ఇస్తున్నటువంటి నివాళులు అంటే ఘన నివాళి అంటాం కదా, ఘన నివాళులు అర్పించారు అని. ఘన నివాళులు అంటే ఏంటమ్మా, హై రెస్పెక్ట్, రైట్? ఆర్ అడ్మిరేషన్ ఫర్ సమ్మన్, ఎస్పెషలీ ఆన్ ఫార్మల్ ఒకేషన్. ఒక ఫార్మల్ ఒకేషన్లో మీరు వారి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని, భక్తిని తెలియపరచుకునేటువంటి ఒక విధానాన్ని మనం ట్రిబ్యూట్ అంటాం. తర్వాత ఫినామినల్, ఇది పాజిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. మనకి ఫినామినన్ తెలుసు. ఫినామినన్, this is a singular noun. Okay, phenomena, this is your plural noun. Phenomena is a plural noun, whereas phenomenon is singular noun. Exceptional, outstanding, remarkable, ఈ సెన్స్తో మనం వాడచ్చు. అంటే పాజిటివ్ కాంటెక్స్లోనే ఈ పదాన్ని మనం వాడతాం. సో ఎప్పుడైనా చూడండి, ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఆర్ స్పెషల్ ఇన్ ఎ సర్ప్రైజింగ్ వే, చాలా ఆశ్చర్యం కలిగించే విధంగా సక్సెస్ఫుల్ అవడం. her rise to fame was quite phenomenal. అద్భుతం, అత్యద్భుతం అంటాం కదా, దాన్ని ఫినామినల్ అంటాం. ఇన్ లెస్ దాన్ 2 years, కేవలం 2 ఏళ్లలోనే ఇంత ఘన విజయాన్ని సాధించడం అనేది చాలా గొప్ప విషయమే. సర్ప్రైజింగ్గా ఉండడం, రైట్? వెరీ లెస్ టైంలో ఏదైనా మనం సక్సెస్ఫుల్గా ఎదగడం అనేది చాలా ఫినామినల్ అచీవ్మెంట్ అంటాం, రైట్? సో నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ద డే, దీన్ని మీరు అందరూ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలమ్మా. ప్లీజ్ గో త్రూ ద క్వశ్చన్ వన్స్, రైట్? ఇది మనకి ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఈరోజు, రైట్? ఈ ప్రతి అసైన్మెంట్ క్వశ్చన్ నేనే దగ్గరుండి, రైట్, ఫ్రేమ్ చేస్తాను. దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇస్ ఇట్ విజిబుల్? హోప్ ఇట్ ఈస్ విజిబుల్, రైట్? సో ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చాడమ్మా, రైట్? 1 2 3 4 5 6 7 8 9 10 11 లెటర్డ్ వర్డ్. నౌన్ అంటున్నాడు ఒకటి, దానికి ఒక వర్బ్ ఫామ్ కూడా ఉందంట. ఎక్స్పల్షను, డెపార్టేషన్ అనేటువంటి సినోనిమ్స్, ఇవి సేమ్ మీనింగ్స్ ఉండే వర్డ్స్. సో దాంతో ఏ వర్డ్ వస్తుందో అది మీరు చెప్పాలి, రైట్? నౌన్ అనేటువంటి ఇండికేషన్ ఇచ్చేసాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కొంత ఐడెంటిఫై చేయొచ్చు.
అలానే ఈ రెండింటిని బేస్ చేసుకొని కొంత, సో ఈ 3 క్లూస్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఫిల్లర్స్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ హైలైటెడ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద డాష్ గెటింగ్ ప్రీ ట్రయల్ ఇంజంక్షన్స్ ఫ్రమ్ ద కోర్ట్స్ అగేన్స్ట్ ద మీడియా అండ్ సివిల్ సొసైటీ డాష్ ఫ్రీ స్పీచ్ అండ్ పబ్లిక్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంపార్టెంట్ అఫైర్స్. సో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్, 4తో పాటు 5th ఆప్షన్ మనకి నోటా ఉంది, నన్ ఆఫ్ ద అబౌవ్. సో దీన్ని ఆన్సర్ చేయండి అమ్మా. ప్లీజ్ ట్రై టు ఆన్సర్. మెన్షన్ కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. విని లైక్ చేయకపోతే మీరు గౌరవించినట్టే, రైట్? సో ఎఫర్ట్స్ని గౌరవిస్తేనే మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది, రైట్? అలానే నార్మల్ వీడియోస్కి ఈజీగా లైక్స్ వచ్చి ఇలాంటి రోజుల్లో మనం పెడుతున్న ఎఫర్ట్స్కి ప్రతిఫలం కనిపించకపోతే యూ విల్ ఫీల్ వెరీ డిమోటివేటెడ్. సో మేక్ ష్యూర్ యూ లైక్ ద కంటెంట్, బికాస్ చాలా విషయాలు మీరు నేర్చుకుంటుంటారు తక్కువ టైంలోనే. అలానే తెలియని వాళ్ళకి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్ టు ISE. టేక్ కేర్. బాయ్. హ్యావ్ ఎ నైస్